అంటే లిమిటెడ్గా కీరవాణి గారి అబ్బాయి పెళ్ళికొడుకు. వాళ్ళ నుంచి ఒక 150 మంది, మా నుంచి ఒక 150 మంది, మొత్తం 300 మంది వెళ్ళాం. ఇంకా ఎవరు లేరు. బయటికి వెళ్ళి వస్తారండి అనేది ఏం లేదు. సీషోర్ దగ్గర అందరం ఒకే చోట ఉన్నాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కలుసుకోవడం, లంచ్లో కలుసుకోవడం, ఈవినింగ్ స్నాక్స్లో కలుసుకోవడం, రాత్రి డిన్నరు, ఒక్కో రోజు ఒక్కొక్క కార్యక్రమం. అసలు ఆ 4 రోజులు ఎంత హ్యాపీగా అనిపించిందంటే పలకరించుకోవడం ఒకళ్ళొకళ్ళు చక్కగా. అందరూ తెలిసిన వాళ్ళే వస్తారు. అయితే నాకు కొంచెం ఇబ్బంది అయింది. తెలిసిన వాళ్ళు చాలామంది ఉండి పిలవట్లేదు కదా. ఇదేంటి మురళీమోహన్ గారు మన పిల్లలేదు, మనం ఇంత ఆత్మీయంగా ఉంటాం కదా, మనం ఇంత ఫ్రెండ్స్ కదా, మమ్మల్ని మర్చిపోయారు ఏంటి అని బాధపడ్డాళ్ళు ఉన్నారు. అది ముందు నేను కూడా బాధపడేవాడిని. వాళ్ళందరి పిలవకుండా ఎట్లా నేను అని అనగా వాళ్ళు కన్విన్స్ చేశారు. ఎందుకు ఊరికే 10 మంది 100 మంది వచ్చి 1000 మంది వచ్చేసి ఎవరు వచ్చారో ఎవరు వెళ్ళారో తెలియదు. వచ్చిన వాళ్ళని కరెక్ట్గా రిసీవ్ చేసుకోవాలి, భోంచేసి వెళ్ళండి అని చెప్పాలి, వాళ్ళ భోజనం దగ్గరికి తీసుకువెళ్ళాలి. ఇవన్నీ కూడా చేస్తే ఒక ఆత్మ సంతృప్తి ఉంటుంది. వచ్చిన వాళ్ళకి బాగుంటుంది, మనకే బాగుంటుంది. కొన్ని పెళ్ళిళ్ళకి వెళ్తాం మేము, అక్షతలు వేసేసి భోంచేసి వెళ్ళండి అంటారు. అంతే ఒక మాట వరుసగా. ఎవరు తర్వాత 2 సార్లు భోంచేద్దరు కానీ కొంతమంది తీసుకెళ్తారు, చాలా మంది తీసుకెళ్తారు, బై బై చెప్పేసి వెళ్ళిపోతాం. అలా కాకుండా ఒకే దగ్గర స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అది చూస్తూ దగ్గరుండి ఆ రష్ లేకుండా ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయడం. ప్రధానమంత్రి గారు ఒక మాట చెప్పారు డెస్టినేషన్ మ్యారేజ్ల మీద. డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకోండి, బాగానే ఉంటుంది, కానీ మన భారతదేశంలో చాలా డెస్టినేషన్ లొకేషన్స్ ఉన్నాయి మనకి, అద్భుతమైన లొకేషన్స్. లక్షద్వీప్ అదే ఏమేమి ఉన్నాయో ఇవన్నీ కూడా చెప్తూ మీ డెస్టినేషన్ మ్యారేజ్ అని ఎక్కడో విదేశాలకు వెళ్ళి కాకుండా ఇక్కడ ఈ దేశంలోనే చేసుకోండి అన్నారు. ఎందుకంటే మన ఇప్పుడు ఈ పెళ్ళికి మేము ఎంత ఖర్చు పెట్టిందంతా కూడా వెళ్ళిపోయి ఎక్కడో వేరే కంట్రీలోకి వెళ్ళిపోయింది. ఖర్చు అంతా అక్కడ పెట్టాం. మేము ఖర్చు దాదాపు 300 ఖర్చు పెడతాం కదా, ఆ ఖర్చు పెట్టిందంతా అక్కడ పెట్టాం. అదే మన భారతదేశంలోనే చేసుకోవడం పెళ్ళి డబ్బంతా మన స్టేట్లోనే తిరుగుతూ ఉంటుంది, మన కంట్రీలోనే తిరుగుతూ ఉంటుంది కదా. అది ఆ కంట్రీకి వెళ్ళిపోయింది, మళ్ళీ రాదు మన దగ్గరికి అని ఆయన అనేవాడు. అదొక్కటి మాత్రం ఎవరన్నా డెస్టినేషన్ మ్యారేజ్ అంటే అది మాత్రం చెప్తున్నాను. వీలైతే పిల్లలు వాళ్ళు అక్కడే కావాలంటే అక్కడికే తీసుకెళ్తాడు. లేదు కన్విన్స్ అవుతారు అనుకుంటే ఇక్కడ ఇండియాలోనే సెలెక్ట్ చేయండి, ఇండియాలో కూడా గోల్డెన్ లొకేషన్స్ ఉన్నాయి అని చెప్తారు. విజయలక్ష్మి గారు, ఆ రోజుల్లో సినిమా యాక్టింగ్ అంటే, సినిమా యాక్టర్స్ అంటే పొద్దున వెళ్తారు, రాత్రి వస్తారు, కొన్ని రోజులు అక్కడే ఉండవలసి కూడా వస్తుండొచ్చు. ఇప్పుడు జనరేషన్కి వస్తే మీరు చూస్తూ ఉంటారా సోషల్ మీడియాలో ఫొటోస్ కానీ, ఇన్స్టాగ్రామ్ ఫొటోస్ కానీ, మీరు ఎప్పుడైనా ఎప్పుడన్నా చూసినప్పుడు ఇప్పుడు చూడండి చాలా వరకు యంగ్ జనరేషన్ హీరోస్ కానివ్వండి, హీరోయిన్స్ కానివ్వండి, హీరోస్ అయితే వాళ్ళ వైఫ్స్తో కలిసి షూటింగ్ స్పాట్స్కి వెళ్ళిపోతూ ఉన్నారు. ఒకప్పుడు అవుట్డోర్ షూటింగ్ అంటే ఇంట్లో పిల్లలు, ఇంట్లో అన్నీ సరిపెట్టుకోవడం, వాళ్ళ చదువులు చూసుకోవడం, అలా హౌస్ వైఫ్స్గానే చాలా వరకు ఉండేవారు. వెనక చిన్న చిన్న వారికి ఇష్టమైన సంగీతం కానివ్వండి, ఇంకా వేరే చిన్న చిన్నవి హాబీస్ ఏమున్నా సరే చేసుకునేవారు. బట్ ఇప్పుడు అవుట్డోర్ షూటింగ్ ఉందనుకోండి, దే ఆర్ ప్లానింగ్ ఒక 1 వీక్ అలా కలిసి వెళ్ళడం, అక్కడ కూడా వాళ్ళు చేస్తారు. సో ఇది మన టైంలో ఉండుంటే బాగుండేది అని ఎప్పుడైనా అనుకున్నారా మీరు? నాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. సార్ 2-3 చోట్లకి ఊటి ఒక చోట, ఇంకెక్కడెక్కడో 2-3 చోట్లకి తీసుకెళ్తాను చెప్తే నేను ఒకటే చెప్పాను, ప్రొడ్యూసర్ టికెట్ కొనకూడదు, మీరే టికెట్ కొనాలి, మనం స్టే చేసిన చోట మా ఫుడ్ ఖర్చు మీరే పెట్టాలి, యూనిట్లో నుండి రాకూడదు. అందుకు ఇష్టమైతే నేను వస్తాను అనిపిస్తుంది, లేదు ఖర్చు వాళ్ళ మీద తోసేద్దాం అనుకుంటే నేను. కానీ బయటకు అట్లా తీసుకెళ్ళింది ఒక ఊటీ వెళ్ళినప్పుడు తీసుకెళ్ళాం. బెంగళూరు మాకు బాగా ఇష్టమైన సిటీ బెంగళూరు. ఇప్పుడు గ్యాప్ వస్తే బెంగళూరు మైసూరు వెళ్ళి తిరిగి వస్తూ ఉండేవాళ్ళు. తిరుపతి షూటింగ్ ఉన్నా, బెంగళూరు మైసూరులో షూటింగ్ ఉన్నా, లేకపోతే ఊటీలో షూటింగ్ ఉన్నా వస్తారా అంటే అప్పుడు సమ్మర్ హాలిడేస్ అది ఉంటే అప్పుడు వచ్చేవారు. మిగిలిన రోజులు అయితే చెప్పి అడిగితే కూడా వద్దొద్దు, పిల్లలు చదువులు పడవద్దు, వద్దు, రాలేదు, మీరు వెళ్ళేసి వచ్చాడు. మీరు అన్నట్టు ఆ రోజుల్లో మా ఇవన్నీ బడ్జెట్ సినిమాలు కదా. అప్పుడు మేము చేసి నేను చిన్న హీరోలు అప్పుడు అన్నీ కూడా బ్లాక్ అండ్ వైట్లో ఉండే ఈ సినిమాలు. విలేజెస్కి వెళ్ళిపోయి ఆ విలేజెస్లో 4 రోజులు అక్కడే క్యాంప్ పెట్టేసి మొత్తం A to Z ఫినిష్ చేసుకుని వచ్చేవాళ్ళం. అప్పుడు ఉండటం కూడా అక్కడ హోటల్స్ ఇప్పుడు ఉన్న క్యారవాన్స్ ఏం లేవు. అక్కడే చిన్న పందిరి షామియానా వేసేవారు. ఆ షామియానా కింద టేబుల్స్ వేస్తే అక్కడే కూర్చునేవాళ్ళం, అక్కడే భోజనం చేసేవాళ్ళం. మళ్ళీ అందరు కలిసి ఒకే చోట ఉండేవాళ్ళం. షూటింగ్ అయిన తర్వాత అవన్నీ పోయి ఇప్పుడు ఎక్కడెక్కడ క్యారవాన్లు వచ్చేసి షార్ట్ అయిపోగానే ఎవరు క్యారవాన్లో అక్కడ వెళ్ళి కూర్చుంటారు. ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకోరు, ఒకళ్ళొకళ్ళు కలుసుకోరు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్కి సపరేట్గా ఇదే డ్యూటీ.
ఏమండి షార్ట్ రెడీ అండి రమ్మంటున్నారండి. హీరో గారి దగ్గరికి వెళ్ళగానే ఆవిడ వచ్చారా అడుగుతారు. చెప్పి వచ్చానండి వస్తున్నారండి. ఆవిడ సెట్లోకి వచ్చాక చెప్పు. అది అట్లా అంటే ఇవన్నీ టైం డిలే. అంటే ఒకరి మీద ఎగో అని కాదు, అది టైం డిలే. వీళ్ళందరూ వచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేసేవారండి ఇద్దరుకు సీన్ జరిగేటప్పుడు మీకు షార్ట్ ఉన్నా లేకపోయినా ఏం జరుగుతుంది ఎలా తీస్తారని చూడండి, అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మీరు. వాళ్ళకి క్లోజ్ షాట్స్ అయిన తర్వాత మీకు క్లోజ్ షాట్స్ తీస్తాం. ఆ క్లోజ్ షాట్లో ఆవిడేమి ఎలా రియాక్షన్ ఇచ్చేదనో చూసి దానికి తగ్గట్టుగా ఇవ్వాలి కదా. ఎక్కడో బయట కూర్చొని ఆవిడ చేసిన మనోభావం వేరుగా ఉంటుంది, నువ్వు చేసే మనోభావం వేరుగా ఉంటుంది. అందుకని అందరూ కూడా ఒకే చోట ఉండండి అని చెప్పి అట్లా కూర్చోబెట్టాం. ఇప్పుడు అది మిస్ అవుతుంది. 30 రోజుల్లో సినిమా చేసాం, ఇవాళ 3 సంవత్సరాల్లో సినిమా తీస్తారు. ఆ టైంలో మీరు సినిమాలు బాగా చూస్తారా అండి విజయలక్ష్మి గారు? బాగా సినిమాలు చూస్తూ ఉంటారు. అప్పుడు జనరేషన్లో మీ ఫేవరెట్ హీరో చెప్పాలి, మురళీమోహన్ గారు కాకుండా. నాగేశ్వరరావు గారు అంటే చాలా ఇష్టం. ఫేవరెట్ హీరోయిన్? వాణిశ్రీ గారు అంటే బాగా ఇష్టం. వాణిశ్రీ గారు యాక్టింగ్ అంటే బాగా ఇష్టం. ఏదైనా హీరోయిన్ చాలా గ్లామరస్గా ఉంది, ఇది చాలా బాగుంది, ఈ అమ్మాయి చాలా చక్కగా ఉంది అని ఎప్పుడైనా అనుకుంటారా, చూసి ఉంటారా? అది మురళీమోహన్ గారితో చెప్పారా, ఈ అమ్మాయి చాలా బాగా చేస్తుంది, ఈ హీరోయిన్ అంటే నాకు ఇష్టం అలా? ఇష్టం అని ఏం చెప్పలేదు, ఎప్పుడు నేను అట్లా ఎప్పుడు అనుకోలేదు. వాణిశ్రీ గారు అంటేనే ఇష్టం. చాలామంది ఉన్నారు అట్లా చెప్పాలంటే. కొన్ని సినిమాలు తనకు బాగా నచ్చి చెప్తుంది, సినిమా చాలా బాగుందండి, మళ్ళీ ప్రివ్యూ ఉంటే చెప్పండి నేను వస్తాను. మీ మూవీ అంటున్నారా అది? బయటికి ఓకే. అట్లా మల్లెపువ్వు అని శోభన్ బాబు గారు లక్ష్మి గారు చేశారు. ఆ సినిమా అంటే విపరీతమైన ఇష్టం. ఆ సినిమా 10 ప్రివ్యూలు వేస్తే 10 ప్రివ్యూలకే వచ్చింది. ఏమంటే మల్లెపువ్వు ప్రివ్యూ ఉంటే చెప్పండి నేను కూడా వస్తాను. కలిసి థియేటర్కి వెళ్ళిన ఫస్ట్ సినిమా, థియేటర్లో చూసిన మొట్టమొదటి సినిమా? అది తీరన కోరిక నాకు. మీరు ఇంతవరకు చూడలేదా? అది చూసా, తర్వాత చూసా. కానీ పెళ్ళవగానే చక్కగా అమ్మాయిని పక్కన పెట్టుకోరు. అప్పుడు దాకా రిక్షా, అప్పట్లో రిక్షాలే కదా, రిక్షాలు కూర్చొని భార్యను పక్కన కూర్చోబెట్టుకొని సినిమాకి వెళ్ళేసి చక్కగా హోటల్లో తినేసి ఇంటికి రావాలనేది ఒక కోరిక. తీరలా కోరిక. ఆ రోజుల్లో రానిచ్చేవారు కాదు బయటికి. మెజవాళ్ళ కాపురం పెట్టిన తర్వాత అప్పుడు ఆ కోరికలు అలా తీర్చుకున్నాం తప్ప ఎవ్రీ వీక్ 2 సినిమాలు చూసేవాళ్ళు. మా షాప్కి ఏమో సండే హాలిడే, మా ఫ్రెండ్ది హోటల్ ఉండేది, ఆయనకేమో బుధవారం నాడు హాలిడే. అందుకని మంగళవారం నైటు శనివారం నైటు సెకండ్ షోలు కంపల్సరీగా చూసేవారు. సినిమా చూసి ఇంటికి వచ్చేటప్పుడు దారిలో అక్కడ విజయవాడలో గవర్నర్పేట సెంటర్ ఉంది, ఏలూరు రోడ్ సెంటర్, అక్కడ రవీంద్ర కూల్ డ్రింక్స్ అని ఒక షాప్ ఉంది. రాత్రి 12:30 1 గంట సెకండ్ షో అయ్యేటప్పటికి అప్పుడు వెళ్ళి అక్కడ ఐస్ క్రీము బాదంగీరు అవి తాగి అప్పుడు ఇంటికి. నైట్ లైఫ్ మా టర్మ్స్లో అదొకటే మాకు నైట్ లైఫ్ అనేది.